హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు ఎంసెట్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఈ నెల 5వ తారీఖు నుంచి అయితే ప్రారంభం అయితే అవుతాయని చెప్పి అప్డేట్ అయితే ఉంది. యాక్చువల్గా మనకు ఈ రోజు నుంచే ప్రారంభం అవ్వాలి. బట్ ఏంటంటే మనకు ఈ యొక్క కళాశాలకు సంబంధించిన ఫీజులు ఉన్నాయి కదా, సో ఇవి మనకు ఖరారు చేయకపోవడం, కొన్ని కళాశాలను మనకు కోర్టుకు వెళ్ళడంతో ఈ ప్రక్రియ అనేది 4 రోజులు అయితే మనకు వాయిదా పడింది. ఓకేనా. సో ఫీజుల పెంపు అంశంపై మనకు కోర్టుకు వెళ్ళిన కళాశాలలు యాజమాన్యాలతో మనకు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ అనేది మనకు సోమవారం మరొకసారి చర్చిస్తుందంట. ఇలా చేసిన తర్వాత మనకు ఈ యొక్క ఆప్షన్స్ అనేవి నమోదు చేసుకునేందుకు అవకాశం అయితే లభిస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఇప్పటివరకు కూడా మనకున్న ఫీజులపై 15-20% వరకు కూడా పెంచే ఆలోచన మీద అన్ని కళాశాలలు కూడా అంగీకరించినట్లుగా సమాచారం అయితే ఉంది. ఇంకా కౌన్సిలింగ్ వివరాల విషయానికి వెళ్ళినట్లయితే కౌన్సిలింగ్కి ఫీజు స్లాట్ బుకింగ్ చేసుకున్న అభ్యర్థులు 53,364 మంది. ఇప్పటివరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు 37,413 మంది. కౌన్సిలింగ్కు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి చివరి తేదీ జూలై 1వ తారీఖు. ఓకే, ఈరోజు అనమాట. సో ధ్రువపత్రాల పరిశీలన చివరి తేదీ మనకు జూలై 3వ తారీఖు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి, అందరికీ కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.